సూపర్ టేస్టీగా రాగి ముద్ద చికెన్ కర్రీ, మంచి థిక్ గ్రేవీతో చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుంది కర్రీ అయితే. ఇది తప్పకుండా ట్రై చేయాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, ముక్క కూడా మంచిగా ఉడికిపోయిందనమాట. ఈ చికెన్ కూర ఇలా రాగి ముద్ద తింటే సూపర్ ఉంది. ఎలా చేయాలో చూసిద్దాం రండి. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా ఇలా పెద్ద ముక్కలు కింద కోసుకొని వేసుకోండి. అందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని ఇది బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు అలాగే ఉల్లి తరుగు కూడా వేసుకుని ఎర్రగా వేగనివ్వండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగిన తర్వాత సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న చికెన్ కూడా వేసేసి మూత పెట్టి అందులోంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మగ్గనివ్వండి, మధ్య మధ్యలో కలుపుతూ. ఇది కొంచెం దగ్గరికి అయినప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసేసి ఇలా దగ్గరికి అయినప్పుడు కారానికి తగినట్టు కారం తినేదాన్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు. సరిపడగా వేసుకోండి కారము. అలాగే ధనియాల పొడి, గరం మసాలా, పసుపు. ముందు మనం చికెన్ సాల్ట్ వాటర్లో నానబెట్టాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. తర్వాత సరిపోకపోతే చెక్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే మిక్సీలో వేసిన కొన్ని నీళ్ళు, 1 గ్లాస్ వాటర్ కూడా పోయండి. చికెన్ ఉడకాలి కదా. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి చికెన్ కొంచెం గ్రేవీ చూసుకోండి. చూసుకొని కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో దింపి పక్కన పెట్టేసుకోండి. రాగి ముద్ద కోసము ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్ళు పోసుకోండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 స్పూన్లు రాగి పిండి తీసుకొని ఇది బౌల్లో వేసుకుని వాటర్ పోసుకుని మంచిగా కలపండి. లూజ్గా కలిపేసి మరుగుతున్న నీటిలో వేసేసేయండి. ఇది నీటిలో వేసేసినప్పుడు ఒక 2 నిమిషాలు బాగా కలిపి ఉడకనివ్వండి. ఇది కొంచెం తెరులుతున్నప్పుడు 1 కప్పు పిండి వేసేసుకుని మూత పెట్టేసి కొంచెం అలా వదిలేసేయండి 2 నిమిషాలు. ఆ నీళ్ళు అనేది పైకి వచ్చి ఆ పిండి అనేది మంచిగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు ఉడుకుతూ ఉన్నప్పుడు దీన్ని ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని బాగా కలపండి. దీన్ని ఒకసారి బాగా కలిపితే ముద్దలా తయారవుతుందన్నమాట. చూసారా, ఈ విధంగా కలిపితే మనకి రాగి ముద్ద అనేది బాగా మగ్గుతుంది. మూత పెట్టి 2 నిమిషాలు వదిలేసి తర్వాత ఒక బౌల్లో వేసుకుని రాగి ముద్దలు చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా ఇలాగా చాలామందికి వచ్చు చేయడము, రాని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇలా ముద్దలా చేసుకుని హాట్ బాక్స్లో పెట్టుకుంటే తినే వరకు వేడిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈటింగ్ టైం వచ్చేసిందండి. ఇప్పుడు రాగి ముద్దలో చికెన్ కర్రీ వేసుకుని మంచిగా ఎంజాయ్ చేయండి. రాగి ముద్ద అనేది నాదైతే కొంచెం చల్లగా అయింది. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.